హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీనీస్ ఎఫ్టీవీ. అదేనండి, ఫుడ్ ట్రావెల్ అండ్ బ్లాగ్స్ అనమాట. సభకు నమస్కారం. ఈరోజు మీకు నెల్లూరు స్టైల్ వంకాయ మామిడికాయ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఏంటి బాబు, వంకాయ మామిడికాయ కూర? అదేం కూర, నేనెప్పుడు వినలేదే, నువ్వు కానీ కనిపెట్టావేంటి అని కంగారు పడిపోకండి. అవునండి, ఇది నిజంగా మా నెల్లూరు స్పెషల్నే. మా సైడ్ పెళ్ళిళ్ళలో ఈ కర్రీ ఖచ్చితంగా ఉండాల్సిందే, అంత బాగుంటుందన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, గిన్నె కింద ఆగ్ లగా దేంగే. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని ఇక్కడ మెన్షన్ చేశాను, ఒక లుక్ వేయండి. తర్వాత హోమ్ ఫట్ అని అలా ఒకసారి 2 సార్లు అన్నాక కూరగాయలు కట్టేవి ఇలా డిస్ప్లే అవుతాయి అన్నమాట. ఇప్పుడు గిన్నెలో 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. వేసుకున్నాక హాఫ్ టీ స్పూను ఆవాలు, అలాగే హాఫ్ టీ స్పూను మినప్పప్పు, 2 రెమ్మల కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో వేసేసుకోండి. ఇలా వేసుకున్నాక ఇప్పుడు మన కత్తి కాంతారావు స్టైల్లో గరిటె పట్టుకొని కత్తి యుద్ధం చేసేయండి, కసాబిసా. అలా చేశాక ఇప్పుడు ఇందాక కట్ చేసుకున్న టమోటా ముక్కల్ని ఇందులో వేసేయండి. వేసేసి సెకండ్ రౌండ్ ఆఫ్ కత్తి యుద్ధం చేసేయండి. అదే అండి, గరిటెతో అలా కలిపెట్టేసేయండి. ఇవి బాగా వాడేదాకా ఇలా కలిపెడుతూ ఉండాలండి. అలా వాడాక ఇప్పుడు వంకాయల్ని ఒక్కొక్కరి కట్ చేసుకొని వేయాలి. అన్ని వంకాయలు ఒకేసారి కట్ చేస్తే కమిలిపోయి నలిగిపోయి కిచిడి అయిపోద్ది అనమాట. అదేనండి, కూర చేదెక్కిపోద్ది. ఇప్పుడు వంకాయలన్నింటిని అలా వేసుకొని కట్ చేసుకొని వేసుకున్నాక ఇప్పుడు 2.5 టీ స్పూన్ కారపొడి వేసుకోండి. మాకైతే ఈ కూరకి 2.5 టీ స్పూన్ సరిపోతుంది కాబట్టి వేసుకున్నాము. మీ రుచికి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి, ఇలా తగ్గించుకోండి. ఇప్పుడు అలా వేసుకున్నాక మళ్ళీ గరిటెతో అలా ఇలా అనేసాను అనమాట. అనేసారా? ఇప్పుడు 2 గ్లాసులు వాటర్ కావాలండి. ఖచ్చితంగా 2 గ్లాసులు పడుతుంది. ఎందుకంటే వంకాయ బాగా మెత్తగా ఉడకాలంటే ఖచ్చితంగా 2 గ్లాసులు నీళ్లు అవసరం. అలా నీళ్లు పోసాక కూర చిక్కబడే వరకు లేదా వంకాయలు మెత్తబడే వరకు మధ్య మధ్యలో చెక్ చేసుకొని, కూర అడుగంటకుండా చెక్ చేసుకొని అలా గరిటెతో తిప్పుతూ ఉండండి. మీకు ఒకసారి వంకాయ మెత్తబడింది అని అనిపించాక ఇందాక కట్ చేసుకున్న 2 స్లైస్ల మామిడికాయ ముక్కల్ని ఇందులో వేసుకోండి. నేనైతే టెంకాయ వేయట్లేదండి. టెంకాయ వేస్తే చెప్పాను కదా, కిచిడి అయిపోతుంది, అంటే పులుపు ఎక్కువైపోతుందండి. సో నాకు ఈ ముక్కలు ఈ కూరకు ½ కేజీకి సరిపోతాయి కాబట్టి మామిడికాయ ముక్కలు అలా వేసేసి ఇలా కలిపెట్టండి. కూర బాగా చిక్కబడాక మీకు ఒకవేళ ఉప్పు సరిపోకపోతే తగినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని మళ్ళీ కూర చిక్కబడే వరకు గరిటెతో అలా కత్తి యుద్ధం చేయాలన్నమాట. ఇప్పుడు మీకు కూర ఉడికింది అనిపిస్తే దించేసుకోండి. సో మా నెల్లూరు స్టైల్ వంకాయ మామిడికాయ కర్రీ రెడీ. మీకు నచ్చింది అనుకోండి, ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ పడేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్. యువర్ శ్రీని.